వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశమైంది. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో జగన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు. వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశమైంది. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, శాసనసభాపక్ష సమావేశానికి ఎవరెవరు హాజరయ్యారు? ముఖ్యంగా ఎజెండా ఏంటి? అలాగే అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించబోతున్నారు? ఎస్దేవి కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మొత్తం హాజరయ్యారు. ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వచ్చే నెల 7వ తేదీ వరకు జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైసీపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే అంశంపై ఎమ్మెల్సీలతో పాటు ఆయన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా చర్చించున్నారు. అయితే నిన్న బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా గవర్నర్ ప్రసంగించే సమయంలో అటు మొత్తం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతోటి ఆయన సభకు హాజరయ్యారు. అయితే గవర్నర్ మాట్లాడే సమయంలోనే గత ప్రభుత్వం తాలూకు ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను గవర్నర్తో మాట్లాడిస్తున్నారంటూ అక్కడే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే గత రెండు సార్లుగా కేవలం బడ్జెట్ సమావేశాలకు మాత్రమే వైఎస్ జగన్ హాజరవుతూ వస్తున్నారు. ఏదైతే వైసీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఇప్పుడు ప్రస్తుతం సభలో అటు కూటమి పార్టీలు కాకుండా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు కాకుండా ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైసీపీనేనని, అంటే నంబర్ తోటి సంబంధం లేకుండా అంటే దాదాపు 40% మేర ఓట్లు సాధించిన పార్టీగా తమను గుర్తించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వాళ్ళు సభలో చెప్పడం. అయితే దానికి కూటమి సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోయిన నేపథ్యంలో కోర్టును కూడా ఇదే అంశానికి సంబంధించి కోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ అంశంపై ఎటు తేలకపోవడంతో ప్రస్తుతం గత 2 సమావేశాల నుంచి వైసీపీ మాత్రం సభకు కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ అంటే ప్రజల తరపున సమస్యలైనా మాట్లాడాల్సి వచ్చిన సమయంలో తమకు బలం ఉన్న శాసన మండలి ద్వారా ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. గత 2 పర్యాయాల నుంచి అంటే వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి పూర్తిగా శాసన మండలి ద్వారానే ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గట్టిగా ప్రభుత్వానికి సంబంధించి అటు టీడీపీ వైసీపీకి సంబంధించి శాసన మండలిలో మాటల యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కూడా ఏదైతే శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో అటు గీతం భూములకు సంబంధించి అదేవిధంగా పారిశ్రామిక భూములకు సంబంధించి దాదాపు 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారంటూ, అదేవిధంగా సామాజిక పెన్షన్ల అంశంలో కూడా 2 పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితమే అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే అంశంపై వైఎస్ జగన్ చర్చను ప్రారంభించారు. అంటే వైసీపీ సంబంధించి కొంతమంది సభ్యులు అటు అసెంబ్లీకి వెళ్లాలి అని బయట మాట్లాడుతున్న నేపథ్యంలో ఇదే అంశాలకు సంబంధించి అటు జగన్తో చర్చకి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే రేపటి నుంచి అంటే ఈ శాసనసభాపక్ష సమావేశం ముగిసిన అనంతరం రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే అంశంలో కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేక ఎమ్మెల్యేల వరకు పంపిస్తారా అనే అంశం కూడా కీలకంగా మారనుంది. కొంత బయట ఉన్న సమాచారం మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్తున్నప్పటికీ ప్రతిపక్ష హోదా అంశంలో తేలే వరకు మాత్రం ఎమ్మెల్యేలతో పాటు జగన్ కూడా సమావేశాలకు హాజరు కాకపోవచ్చని మాత్రం సమాచారం ఉంది. అంటే యథావిధిగా మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు మండలిలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటామని మాత్రం చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే కాసేపట్లో సమావేశం ముగిసిన అనంతరం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, జగన్ ఏం చెప్పబోతున్నారనే అంశం మాత్రం ఉత్కంఠగా మారిన పరిస్థితి ఉంది. సురేష్, వైసీపీ ఇంటర్నల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? ఓ పక్క స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా నిన్న చాలా సెటారిక్ గా మాట్లాడారు, వచ్చారు వెళ్లారు అన్నట్టుగా. ఈ నేపథ్యంలో
ఎమ్మెల్యేలు మెజార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలనే భావిస్తున్నారా? అయితే దేవి నిన్న అసెంబ్లీకి హాజరైన సమయంలో దాదాపు అంటే ఏదైతే వీళ్ళు హాజరైన తరువాత అటు గవర్నర్ ప్రసంగం మొదలైంది. గవర్నర్ ప్రసంగం మొదలైన తరువాత గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగింది అంటూ ఏదైతే గత ప్రభుత్వం తాలూకు జరిగిన నష్టాన్ని గవర్నర్ వివరించే ప్రయత్నం చేశారు. అయితే తాము చక్కటి పరిపాలన అందించినప్పటికీ తెలుగుదేశం పార్టీ అందించిన స్క్రిప్ట్ ప్రకారమే గవర్నర్ చెప్తున్నారంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులతోటి నిరసనను వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓవైపు ఈ ప్రతిపక్ష హోదా అంశంలో కూడా వైసీపీ గట్టిగా పట్టుబడి ఉన్న నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ అంశంలో కీలక నిర్ణయం తీసుకుంటేనే తాము సభకు హాజరవుతామని చెప్తూ వస్తుంది. అయితే నిన్న మాత్రం జగన్ సభకు హాజరయ్యే సమయం నుంచి కూడా ఆ ప్లకార్డులతో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉన్న ప్లకార్డులను ఆయనే నేరుగా పట్టుకొని ఆ ఫ్లెక్సీలతో పాటు నిరసనగానే లోపలికి వెళ్లారు. అయితే లోపల జరిగిన పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు తమ నిరసనను వ్యక్తం చేయడంతో పాటు సభ నుంచి బయటకు వాకౌట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నిర్ణయం కీలకంగా